ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క టార్చర్ని తట్టుకోలేక ఎల్ఎన్టీ సంస్థ మేము వెళ్ళిపోతామని ఉంటుంది. సో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేకే ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు? నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ ఉండగా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. మేము కేంద్రంతో మాట్లాడి మాకు మెట్రో ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు కావాలని ప్రతిపాదించాము. ఏదైతే స్మార్ట్ సిటీ అమరావతి గురించి, అంటే అది కట్టనే లేదు, కట్టకుండానే నరేంద్ర మోడీ అట బుల్లెట్ ట్రైన్లు ఆంధ్రాకి ఇచ్చేసిందట. ఎక్కడి నుంచి? ఆంధ్రా నుంచి చెన్నై, చెన్నై నుంచి ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర, మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి అని సాకులు చెప్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వు పెట్టుకున్నారా? అక్కడ అమరావతి కట్టుకోవడానికే దిక్కు లేదు, అమరావతి కట్టుకోవడానికే తలకిందులు అవుతూ ఉన్నారు. అట్లాంటిది ఈయనట బుల్లెట్ ట్రైన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మెట్రో వ్యవస్థ చేజారిపోతుంది. రేవంత్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేక దాని యొక్క విషపత్రిక ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఏం రాసింది చూడండి. మెట్రో రైలు నుంచి ఎల్ఐన్టీ అవుట్, వెళ్ళిపోతానంటే ప్రభుత్వమే తీసుకునే యోచన. రూపాయలు 6,000 కోట్లు ఇస్తే గుడ్ బై చెప్తామంటూ ఎల్ఐన్టీ లేక మెట్రో 2వ దశకు ఎల్ఐన్టీ సహకారం లేకపోవడంపై సర్కారు అసంతృప్తి. మొదటి దశ ఆస్తులు నిర్వహణ విషయంలోనూ అభ్యంతరాలు. ఇక్కడ 6,000 కోట్లు అడిగింది ఎల్ఐన్టీ సంస్థ కాదు, రేవంత్ రెడ్డి. ప్రతి విషయంలో కూడా కమిషన్లు అడుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ అరాచకాలు తట్టుకోలేక మేము ఉండలేమంటూ వాళ్ళు వెళ్ళిపోదామని చూస్తూ ఉన్న తరుణాలు. అయితే దీన్ని కేటీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పారు. మీరు చూడొచ్చు మిత్రులారా. అనుముల కాదు, ముడుపుల రేవంత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ముడుపుల కోసం వేధించడంతోనే ఎల్ఎన్టీ సంస్థ మెట్రో నుంచి తప్పుకోవాలని చూస్తుందని అన్నారు. ముడుపులు చెల్లించలేక అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయన్నారు. నియంత్రణ వ్యవహరించడం తప్ప ప్రజాపాలన చేయడం లేదని అన్నారు. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, దేశంలోనే 2వ అతిపెద్ద డ్రగ్స్ రాష్ట్రంలో దొరకడం ఆయన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. త్వరలోనే ఆయన పతనం మొదలవుతుందని, యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుస్తుందన్నారు. చూశారు కదా, ఎల్ఎన్టీ సంస్థ పోవుడు అనేది ఇక్కడ నష్టాలు వచ్చుడో లేకుంటే వాళ్ళు అడుగుడో కాదు. రేవంత్ రెడ్డి ఆ ఎల్ఎన్టీ సంస్థల నుంచి ముడుపులు ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి లంచాలు ఇవ్వాలని అర్థం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలు ఎందుకు పోతున్నాయో తెలుసా? రేవంత్ రెడ్డి గారి యొక్క టార్చర్ని తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లో గొప్ప గొప్ప కంపెనీలు ఈ యొక్క మెట్రో, కేటీఆర్ గారు కష్టపడి ఇష్టపడి ఇచ్చిన ఈ యొక్క మెట్రో వ్యవస్థని బ్రహ్మాండంగా డెవలప్ చేసిన మెట్రో వ్యవస్థలు కూడా ఎల్ఐన్టీ సంస్థ దగ్గర ముడుపులను అడిగిన రేవంత్ రెడ్డి టార్చర్ని చూడలేక పాపం దెబ్బకు వెళ్ళిపోదామని పరిస్థితులు. ముడుపుల కోసం కంపెనీలను వేధిస్తూ ఉన్నాడు. తట్టుకోలేకనే మెట్రో నుంచి ఎల్ఐన్టీ తప్పుకుంటానంటోంది. త్వరలోనే ఏఎంఆర్ సంస్థ ఆస్తులు అమ్ముతాడు. ముఖ్యమంత్రి సెక్రటరియట్కి పోతలేడు. రూపాయలు 12,000 కోట్ల డ్రగ్స్ దొరికితే సీఎంకు కనీస సమాచారం లేదు. కుడితిలో ఎలకలా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే ఉప ఎన్నికలు పెట్టాలి. రేవంత్ పతనం మొదలైంది. యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుస్తుంది. మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒకటి చూశాడు, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏంటిదంటే ఒక వ్యవస్థ ఏదైనా నడిపియాలంటే మంచి ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన దోచుకోవడం దాచుకోవడం ఆలోచన కన్నా, సరే నువ్వు దాచుకో కానీ ప్రజలకు పెట్టాలి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్ని సంస్థలను బెదిరిస్తాడే, అన్ని సంస్థలను బెదిరించుకుంటూ పైసలు వసూలు చేశాడు. అందులోనూ ఎల్ఎన్టీ ఈ యొక్క దారుణాన్ని చూడలేక, ఈ వేధింపుల్ని తట్టుకోలేక మేము ఉండలేమనుకుంటూ ఆ సంస్థనే వెళ్ళిపోయే పరిస్థితి. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కంపెనీలు చూద్దామని కూడా ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని కూలగొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్థిక వ్యవస్థ కూలడం అంటే కంపెనీలు వెళ్ళిపోవడం, రాష్ట్రంలో ఏది కూడా చక్కగా పండకపోవడం కావచ్చు, వాటికి గిట్టుబాటు రేట్లు ఉండకపోవడం కావచ్చు, లేకుంటే మార్కెటింగ్ పడిపోవడం కావచ్చు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు లోపాలే. అందులోనూ ఈ ఆర్థికం మొత్తం ఎటుపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదాయం ఎటుపోతూ ఉంది, అప్పులు ఎటుపోతూ ఉన్నాయి, వివిధ వ్యవస్థల నుంచి వచ్చే డబ్బులు ఎటుపోతూ ఉన్నాయి, గుడుల నుంచి వచ్చే డబ్బులు ఎటుపోతూ ఉన్నాయి, చలాల పైసలు ఎటుపోతూ ఉన్నాయి. అన్నీ ఈరోజు ఆదాయం మొత్తం మన కుటుంబంకి సాఫ్గా వెళ్ళిపోతూ ఉంది. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగాలన్నా కూడా రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా, అందులో కొంత కమిషన్ ఉంటేనే వ్యవహారం నడుస్తుంది, లేకుంటే నడవట్లేదు. అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నారు. ఆ ఒక్క సంస్థే కాదు, హైదరాబాద్లో ఏవైతే ఉన్న పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో వాటన్నింటిపైన జులుం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన తట్టుకోలేక మేము ఉండమరా మొర్రో అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు.